నెక్స్ట్. And there is one family is there. He's the father and he's the mother. They have three children, A, B, C. వీళ్ళు ముగ్గురు డిఫరెంట్ సినారియోస్లో సెటిల్ అయ్యారు. ఏ కొంచెం యావరేజ్గా చదువుకున్నాడు. ఏ శాలరీ ఎంత సార్ అంటే మంత్లీ 20,000. బి బాగా చదువుకున్నాడు, ప్రొఫెషనల్ కోర్స్ ఏదో చదువుకున్నాడు, బాగా సెటిల్ అయ్యాడు. ఎంత సార్ అంటే 1.5 lakhs పర్ మంత్ అమ్మ. అండ్ సి సరిగా చదువుకోలేదు, మీడియంగా ఇది కొద్దిగా ఎక్కువ వేద్దాం, మీడియంగా చదువుకున్నాడు, 18,000 పర్ మంత్. దిస్ ఈజ్ ఇదే ఉంటుంది బయట. యాక్చువల్లీ ఇంట్లో అందరూ ఒకే లెవెల్లో సెటిల్ అవుతారా? No. అప్పుడప్పుడు అవ్వచ్చు, బట్ దిస్ ఈజ్ ఫ్యామిలీ. మన ఎగ్జాంపుల్లో ఫ్యామిలీ. ఇప్పుడు ఫాదర్ అండ్ మదర్ అందరూ కంబైన్డ్గా ఉంటున్నారమ్మా. ఫాదర్ అండ్ మదర్ అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. అండ్ ఫాదర్ కష్టపడి ముగ్గురిని చదివించారు అండ్ రిటైర్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి శాలరీలు వస్తుంది. హౌస్ రన్ చేయాలి కదా, కామన్ ఎక్స్పెన్స్ ఉంటాయి, ఫుడ్ అండ్ షెల్టర్, క్లోతింగ్ అండ్ కామన్ ఎక్స్పెన్స్. ఎవరెవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేద్దాం? కామన్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి సార్? కామన్ ఎక్స్పెన్సెస్ అంటే 50,000 అవుతుంది మంత్లీ కామన్ ఎక్స్పెన్స్. కామన్ కదా, అంతమంది ఉన్నప్పుడు 50,000 అనేది మినిమం. ఎవరెవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేయాలి? 10K ఎవరి దగ్గర నుంచి అమ్మా? ఏ దగ్గర నుంచి 10K. ఓకే, డన్. 30K కాదా? 35K. ఓకే, రైట్. మొత్తం కలిపితే ఎంత వస్తుందమ్మా? చూడండి, క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి. తీసుకురాలేదా క్యాలిక్యులేటర్? క్యాలిక్యులేటర్ తీసుకురావు నువ్వు? నిజంగానే తీసుకున్నావు? అమ్మా, క్యాలిక్యులేటర్ ఓకే, క్యాలిక్యులేటర్ అవసరం లేదమ్మా. ఓకే, తీసుకురాలేదని చూపిస్తున్నావా? ఓకే ఓకే. ఆన్లైన్ వాళ్ళు ఇది కూడా చేయలేకపోయారు. నువ్వు ఇంకా చెప్పావు, వాళ్ళు అసలు పాపం ఇంకా కౌంట్ చేస్తున్నారు. ఇట్లా ఇట్లా ఇట్లా. ఆన్లైన్ వాళ్ళు చెప్పండి అమ్మా, ఎంత 3 యాడ్ చేస్తే? చెప్పలేరు. చెప్తున్నారా? సరే మా ఆన్లైన్ వాళ్ళు రాకపోతే క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఫైన్, మీరు చెప్పింది వేస్తాను అక్కడ. ఏ ఏ దగ్గర నుంచి ఎంత? 10K. బి దగ్గర నుంచి 35K. సి దగ్గర నుంచి 5K. సడన్గా ఒక హఠాత్ పరిణామం జరిగింది నా ఇంట్లో. జరిగినాయి. ఏంటి అవి హఠాత్ పరిణామాలు అంటే చెప్పండి. ఏంటి ఆ హఠాత్ పరిణామం? అన్ఫార్చునేట్లీ దే త్రీ గాట్ మ్యారీడ్. ఫైన్. ఏం జరిగింది? ఏమైంది? ఏమైంది ఇప్పుడు? సర్లే, 50,000లోనే వాళ్ళు ఎంత తింటారు? 50,000 సరిపోతుంది. ఏం జరిగింది? ఏదో గొడవ జరిగింది. ఎవరు ఆ గొడవ స్టార్ట్ చేస్తారు? ఎవరు ఇక్కడ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఎవరు వైఫ్? బి వైఫ్. ఓకే ఫైన్. బి వైఫ్ గొడవ స్టార్ట్ చేశారు, రైట్. వాట్ ఈస్ దట్ ఇష్యూ? ఓకే, వాళ్ళ ఇద్దరు తక్కువ తక్కువ ఇస్తుంటే మీ అన్న మీ తమ్ముడు నువ్వేంటి ఎక్కువ ఇస్తున్నావు? ఇవ్వమనా వద్దను? ఇవ్వమనా వద్దు వద్దు అని వద్దు అని అంది. ఫైన్. సరే, నేను బి. సేమ్. ఇవ్వద్దు అన్నారు కాబట్టి మీరు ఫాదర్. ఓకేనా? ఏం చెప్పాలి? మీ దగ్గరకు వచ్చి చెప్పాను, వచ్చాను. నేను వాళ్ళిద్దరి కంటే ఎక్కువ ఇస్తున్నాను, ఈక్వల్. నేను ఇవ్వను, ఈక్వల్గా నేను 10,000 ఇస్తాను. ఓకేనా? అమ్మా, నాకేం సంబంధం? అన్నయ్యని అడగండి.
తమ్ముడిని అడగండి. నేను ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? నేను ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? అది నేను కష్టపడి చదువుకున్నా డే అండ్ నైట్, వాళ్ళేమో తిరిగారు చదువుకో. ఒకటి చెప్పండి, అన్నకి మెడికల్ సీట్ కొన్నారు, చదివాడా? చదవాల. తమ్ముడికేమో ఆ సీఏనో సీఎం ఏదో జాయిన్ చేయించారు, లక్షలు లక్షలు పెట్టి, చదివాడా? చదవాలి. నేను ఫ్రీ సీట్ తెచ్చుకున్నా, నాకేం ఖర్చు పెట్టలే మీరు, అన్ని ఫ్రీ సీటే. వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టా. నేను చెప్పు, యువర్ ఫాదర్ రోల్ రైట్. మీరు ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారు, రోల్ నుంచి బయటికి రావద్దా? నా రోల్ నేను ప్లే చేస్తున్నా, ఎఫెక్టివ్గా ప్లే చేస్తున్నా. ఈక్వల్ షేర్ వేస్తారా? అదేంటి, చెప్పండి ఎంతెంతో. అమ్మా మీరంటే చెప్పండి అమ్మా, ఆన్లైన్లో వాళ్ళు, ఫిజికల్ వాళ్ళు నన్నే అడుగుతున్నారు ఏంటి అని. ఆన్లైన్ వాళ్ళు అంటే చెప్పండి దీనికి సొల్యూషన్. సరిపోవుగా. ఆన్లైన్ వాళ్ళంటే చెప్పండి అమ్మా, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్, సాల్వ్ చేయండి. ఇప్పుడు రోజా మేడం సాల్వ్ చేస్తారు కదా పంచాయతీలు అట్లా. మర్రి చెట్టు ఏదో చెట్టు ఉంటుంది కదా, మర్రి చెట్టు ప్రోగ్రామ్ ఏదో ఏదో ఉంటుందమ్మా, ఆ బతుకు చెట్టు చెప్పండి, టైప్. సాల్వ్ ఇట్ అమ్మా. అసలు ఆన్లైన్ పని చేస్తుందా? డౌట్గా ఉంది, మనం అడుగుదాం. భావన ఇది మనకి, ఇప్పుడు చూడండి వాళ్ళు వెళ్ళిపోతారు. భావన చూడలేదు, మనకేం వినపట్లేదు. భావన, ఈశ్వర్, కృష్ణ, ప్రజ్ఞ, చాలామంది వచ్చారు. అమ్మా ఎవరైనా మాట్లాడండి అమ్మా, ఒకళ్ళు అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఒకళ్ళు కూడా అన్మ్యూట్ చేయట్లేదు. ఎవరు? ఒకళ్ళు నేను సెలెక్ట్ చేస్తా. కరిష్మా చెప్పమ్మా. ఏ దగ్గర నుంచి 15K రైట్. చెప్పండి 10K. 10K తగ్గిస్ 25, 10K. స్టిల్ దెర్ ఈస్ అ ప్రాబ్లం, ఐ డోంట్ యాక్సెప్ట్. ఎట్లా నాన్నగారు మీరు ముగ్గురికి సమానంగా చూడాలి, చిన్నప్పటి నుంచి నన్ను తేడాగానే చూస్తున్నారు మీరు కదా. వాళ్ళకే ఎక్కువ ఖర్చు పెట్టారు చదివించేటప్పుడు, ఇప్పుడు కూడా నాకు అన్యాయం జరుగుతుంది, పార్షియాలిటీ చూపిస్తున్నాను మీకు. నన్ను కూడా బ్రదర్ అనుకోవచ్చు కదా, నాకు అన్యాయం జరుగుతుంటే అలా చూస్తూ ఉంటారు. నేను కష్టపడి చదువుకున్నా, నేను ఎందుకు ఇవ్వాలి అసలు? నేను కష్టపడి చదువుతున్నానండి, నేను ఎందుకు ఇవ్వాలి? వాళ్ళని కూడా చదువుకోమనొచ్చు కదా తిరగకుండా. చదువుకోలేదు, దే హావ్. ఇంక నేను కష్టపడి చదువుకున్న లాభం ఏముంది చెప్పండి, అంతే కదా. ఆ, అంతే కదమ్మా. సో అప్పుడు ఫాదర్ ఏం చెప్పారు సార్ అంటే, యువర్ అబ్సల్యూట్లీ రైట్, నీకు అన్యాయం జరుగుతుంది. కరెక్ట్, ఒప్పుకోవాలి. అది ఎవరికి అన్యాయం జరుగుతుంది? నాకంటే బీకి ఇంకా నేను రోల్ నుంచి బయటకు వచ్చా, ఐఎమ్ నాట్ బీ. సో అబ్సల్యూట్లీ రైట్, నీకు అన్యాయం జరుగుతుంది, ఫైన్. బట్ అక్కడ ఒక డివైన్ కాజ్ ఉంది. సో ఏ అండ్ సి నీ బ్రదర్సే, ఇప్పుడు వాళ్ళ ఫుడ్కి అండ్ వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్కి మనీ స్పెండ్ చేస్తున్నావు అంతే. వాళ్ళు ఏం ఎంజాయ్ చేయట్లా. నీకు ఇది పోను ఇంకా డబ్బులు ఉంటాయి చాలా, వాటితో నువ్వు లగ్జరియస్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు, కారు కొనుక్కున్నావు. నువ్వు ఏకీ సీకి కార్ లేదు, నువ్వు మంత్లీ మంత్లీ ఆర్ మంత్లీ త్రీస్ బయటకు వెళ్తున్నావు, కానీ వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. సో జస్ట్ ఫ్యామిలీలో కామన్ ఎక్స్పెన్సెస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా డబ్బులతో. అది ఏమవుతుంది, వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి వాటికి ఎక్కువ వెళ్తుంది. ఇలా జరిగితే ఏమవుతుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి సాలరీ చాలా తక్కువ కాబట్టి వాళ్ళ చిల్డ్రన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ రాదు, క్వాలిటీ ఫుడ్ రాదు, ఇంకా వాళ్ళంతా ఏమైపోతారమ్మా, వీక్ అయిపోతారు. సేమ్ అలాగే ఏది కూడా పరిస్థితి.
ఒక వన్ థింగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉండటానికి మనకు సంబంధించిన లైఫ్ 50%, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం అనేది పర్స్పెక్టివ్. కొంతకాలం బాగానే ఉంటుంది, మనం మాత్రమే హ్యాపీగా ఉంటే, మనం మాత్రమే బాగుంటాయి. ఒక లాంగ్ రన్లో చూసినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనతో పాటు బాగుండి మనతో పాటు గ్రో అయితేనే లైఫ్ కంప్లీట్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అనేది. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సోషల్ యానిమల్. ఒక్కళ్ళు ఇండివిజువల్గా వెళ్ళిపోయి బతికేవాడు కాదు. అండ్ సో నువ్వు అలా అని సొసైటీ మొత్తానికి ఏమి ఇవ్వట్లా. ఎవరికి ఇక్కడ హెల్ప్ చేసేది నువ్వు? నీ బ్రదర్ ఒక చిల్డ్రన్కి వాళ్ళకు ఛాన్స్ ఇస్తున్నావు, వాళ్ళు కూడా గ్రో అవ్వడానికి. దే బోత్ మిస్టేక్ చేశారు వాళ్ళు. ఇలాంటి ఫిలాసఫీ ఉంది కాబట్టి నేను ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాను నీ దగ్గర. అప్పుడు బీ రియలైజ్ అయ్యాడు, ఎస్ కరెక్టే కదా. అప్పుడు బీ వాళ్ళ వైఫ్ని కన్విన్స్ చేశాడు, మనం ఒక్కళ్ళమే బాగుంటే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు అంటే అందరూ కాదు, అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగుంటే చాలు అని అయ్యారు. ఎంత స్ట్రాంగ్గా చెప్పావమ్మా, కన్విన్స్ అవ్వదని. కన్విన్స్ అయ్యారు. లేదు లేదు, కన్విన్స్ అయ్యారు. అనుకుందాం మన ఎగ్జాంపుల్ కదా. యువర్ రైట్, నేను లింక్ చేస్తా. సో ద థింగ్ ఈజ్ ఏ అండ్ ఏ ఐ మీన్ ఫాదర్ ఈజ్ అ గవర్నమెంట్, ఏబిసి ఆర్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి అనేది రూల్ ఇండియాలో. బట్ నో బడీ విల్ యాక్సెప్ట్ దట్. మీరు తర్వాత తెలుసుకుంటారమ్మా, ఫస్ట్ చాప్టర్లోనే అది అర్థమవుతుంది, మీరు షాక్ అవుతారు కూడా. ఎందుకంటే ఎక్కువ అని చేస్తున్నారంటే ట్యాక్స్ ఎక్కువైపోతుంది, అసలు తక్కువ అని చేసే వాళ్ళకి ట్యాక్సే ఉండదు, ఆర్ తక్కువ ట్యాక్స్ ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు కాంట్రిబ్యూట్ చేసేది ఇండియా డెవలప్మెంట్ కోసం, డెఫినెట్లీ మీకు హై ప్రయారిటీ ఇస్తాం మేము ట్యాక్స్ కట్టే వాళ్ళకి. ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. అప్పుడే ఇండియా ఒప్పుకోవట్లేదు, మీరు ఒప్పుకోవాలి. దట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ఇండియా. అంటే ఒక డివైన్ కాస్ట్. అఫ్కోర్స్ ఎందుకు అంటే ఆ డబ్బుల్ని మేము మీ చుట్టుపక్కల వాళ్ళు బాగుండేలాగా, పూర్ పీపుల్కి ఫుడ్ అండ్ షెల్టర్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, మంచి రోడ్లు వేయడానికి, మీ పక్కనింటి వాళ్ళు బాగుండేలాగా ఉండడానికి చూస్తాం. ఎందుకంటే మీ పక్కనింటి వాళ్ళు బాగోకపోతే మీరు కూడా, కరోనా ప్రూవ్ దట్. మనం ఒక్కరం హెల్తీగా ఉంటే సరిపోదు, మన పక్కనోడు కూడా హెల్తీగా ఉండాలి. కరోనా ప్రూవ్ చేసింది అది. మన పక్కింట్లో కరోనా ఉంటే ఆటోమేటిక్గా మనకు భయం వేస్తుంది. సో దట్ ఈస్ ద ఫిలాసఫీ. సొసైటీ అంతా బాగుంటేనే మనం బాగుంటాం. ఒక్కళ్ళు బాగా సంపాదించడం వల్ల ఏం కాదు. ఇప్పుడు రిలయన్స్ అనే కంపెనీ అంత గ్రో అయింది అంటే రిలయన్స్ ముఖేష్ అంబానీ వల్ల, ఇండియాలో ఉన్న పీపుల్ వల్ల. ఇండియాలో ఉన్న పీపుల్ వెళ్ళి కొనుక్కుంటేనే కదా గ్రో అయింది. అందుకని రిలయన్స్ ఎప్పుడు ఏం కోరుకునిద్ది? మేము బాగుండాలని కోరుకునిద్దా? పీపుల్ అందరి దగ్గర డబ్బులు ఉండాలని కోరుకునిద్దా? సో అప్పుడే మనం బాగుంటాం. ఇది చైన్ ఎఫెక్ట్, ఎకో సిస్టమ్ ఇదంతా. అని ఒక ఫిలాసఫీ ద్వారా వచ్చిందే ఇన్కమ్ ట్యాక్స్. మీరు నన్ను ఒక స్ట్రైట్ క్వశ్చన్ వేయొచ్చు, మీరు చెప్పిందంతా బాగానే ఉంది సార్, ఒక డివైన్ ఫిలాసఫీ ఇది, ఐ అబ్సల్యూట్లీ యాక్సెప్ట్ ఇట్. నువ్వేం చెప్పావు? ట్యాక్స్ నీ దగ్గర ఎక్కువ కలెక్ట్ చేసి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫుడ్ షెల్టర్కి స్పెండ్ చేస్తాను. ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ రియల్లీ? దే ఆర్ గోయింగ్ టు ది మల్టిపుల్ పాకెట్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ స్పెండింగ్ ఇన్ అ రైట్ వే యాజ్ ఫర్ ది ఫిలాసఫీ. ఐ యాక్సెప్ట్ ఇట్. మీరు చెప్పిన ఇన్కమ్ ట్యాక్స్ ఫిలాసఫీ ప్రకారం అది స్పెండ్ చేయట్లేదు, అది సిస్టంలో ఉండే మిస్టేక్, ఇన్కమ్ ట్యాక్స్ మిస్టేక్ కాదు. అది మీరు ఎంచుకున్న ఆర్ మీరు ఎలక్ట్ చేసుకున్న మీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చేసే మిస్టేక్, అంతే. అది మీ సింపుల్ అమ్మా, సొసైటీ మిస్టేక్, ఇన్కమ్ ట్యాక్స్ మిస్టేక్ కాదు. నేను ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ని బ్లేమ్ చేయనివ్వను. ఇన్కమ్ ట్యాక్స్ ఫిలాసఫీ చాలా డిమైన్ ఫిలాసఫీ. అది ఇంప్లిమెంటేషన్లో సిస్టమ్ ఏదైతే ఉందో అది మిస్టేక్. మనం కూడా చేస్తాం. మన క్యాస్ట్ వాడు వెళ్ళి ఓటే, వాడు దరిద్రుడు సార్. మన క్యాస్ట్ ఎక్కడుంది తప్పు సొసైటీ? నువ్వు మన క్యాస్ట్ అని చూడకుండా వాడి కరెక్టా రాంగా, సిస్టమ్ని ఇన్కమ్ ట్యాక్స్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసే పర్సనా కాదా, నాలెడ్జబుల్ పర్సనా కాదా అని చూసి ఓటేసి, అలాంటి వాళ్ళు అసలు ముంచోట్లేదు సార్. టైం పడుతుంది. అలాంటి వాళ్ళని రానివ్వర్లేండి, పాలిటిక్స్ సరిపోరు. ఇవన్నీ సెకండ్ సైడ్. అంటే నేను ఇన్కమ్ ట్యాక్స్లో అక్కడక్కడ పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడతాను. అండ్ డైరెక్ట్గా పాలిటిక్స్ సంబంధించిన పాయింట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ప్రొవిజన్స్ అయితే అస్సలు పాలిటిక్స్ సంబంధించి రాసినవే. అది చదివేటప్పుడే అర్థమైపోద్ది సార్, కంప్లీట్లీ పాలిటిక్స్ సార్ ఇది. సో కొన్ని కాదు, చాలా వరకు అలాంటివి ఉంటాయి. అండ్ అవి చూసి ఇంకా అలా ఇండియా, అది నేటివిటీ అంటారు కదండి, అది రిసెంబ్లెన్స్ అవుతుంది అక్కడ. అల్టిమేట్ కాజ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫిలాసఫీ అని గుడ్ ఫిలాసఫీ.
అర్థమవుతుంది అది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ సిస్టమ్ బాగాలేదు. అది ఇంకెప్పుడు మారుతుంది అని నేను మారుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అది మారాలి అంటే ఫస్ట్ పీపుల్ మారాలి. ఎనీవే ఫైన్, ఇట్లా ఉంటుంది. మారుతారు, చిన్నగా మారుతారు, ఇబ్బంది ఏంటి. వెన్ ఎవర్ ఇది కాంట్రవర్షియల్ టాపిక్ అవ్వచ్చు, బట్ ఫస్ట్ క్లాసే కాబట్టి కాంట్రవర్షియల్ టాపిక్ తీసుకుంటాను నేను. వెన్ వీ హ్యావ్ ఏ మెయిన్ బ్రాంచ్ ఇన్ గుంటూరు, అండ్ ఆల్సో నేను వెళ్ళాలి, అటు ఇటు వెళ్తూ ఉంటాను. అండ్ వీ హ్యావ్ ఏ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. వైల్ ఐఎమ్ స్టార్టింగ్ ద బ్రాంచ్ గుంటూరులో, అండ్ ఐఎమ్ టేకింగ్ ఎనీ హౌసెస్ ఆర్ బిల్డింగ్స్, ఫస్ట్ క్వశ్చన్ మీరెవరు అని అడిగారు. బిల్డింగ్ ఇచ్చే ముందు మీరెవరు, మీరేంటి అని అడిగేవాళ్ళు. నాట్గా ఓకే ఫైన్, ఇది ఇది ఓ మా వాళ్ళేనా అని ఇచ్చేసి ఇక్కడ నాకు హైదరాబాద్లో, మేబీ తెలంగాణ పార్ట్ నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో నాకు క్వశ్చన్ ఎక్కడ రాలేదు. మీరు ఏంటి అనే క్వశ్చన్ ఎక్కడ రాలేదు. నేనేమి కంపేర్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, బట్ ఏది కరెక్ట్ ఉందో ఏది రాంగో నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్, అంతే. చేశారా? నాకు హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. హైదరాబాద్లో చేశారా? అక్కడ చేస్తారు. ఇన్ ఆంధ్ర వి హ్యావ్ దట్ బ్లడ్. అండ్ అది మా గొప్పతనమా లేకపోతే మా అమాయకత్వం, మా ఏదో తెలియదు, కానీ ఇన్ ఆంధ్ర వీ డూ దట్ థింగ్స్. నేను చేస్తాం, బట్ నేను చేయనమ్మా. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండి నేను ఇంకా అలా చేస్తే నలుగురికి చెప్పేవాళ్ళు, అలా ఉండకూడదు అని చెప్పేవాడిని, నేను అలా చేయను. బట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ థింగ్. బట్ ఇన్ హైదరాబాద్ ఐ నెవర్. సో అవి చేంజ్ అవ్వాలమ్మా, అందుకని కొంచెం ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ మనం డిఫరెంట్ ఉంది కదా, అదేమి సరిగా ఇంప్లిమెంట్ అవుతుంది కదా అని చదవకూడదు. వీఆర్ రెస్పాన్సిబుల్ టు ఇంప్లిమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ద సొసైటీ. ఇండియాలో మనం ఇన్కమ్ ట్యాక్స్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసేలాగా రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద పెట్టిందమ్మా? సిఎంఏ. అంత డివైన్ రోల్ మన మీద పెట్టింది. అఫ్కోర్స్ సిస్టమ్ మీకు కోఆపరేట్ చేయదు, సొసైటీ కూడా మీకు కోఆపరేట్ చేయదు. బట్ అయినా సరే మీరు ఆ ఛాలెంజెస్ అన్నిటిని తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ని జెన్యూన్గా నేర్చుకొని జెన్యూన్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందే ఇది రేపు ప్రామిస్ చేయిస్తాను అందరు చేత. ఇది మన అసెంబ్లీలో అందరు కానీ చేస్తారు కదా, ఏ పక్షపాతం లేకుండా ఏం లేదు, సేమ్ అలాంటి ప్రామిస్ ఒకటి చేయిస్తాను. మీరు మీ రిలేటివ్ వచ్చారని ట్యాక్స్ తగ్గించేయడం ఇలాంటివి చేయొద్దు. అండ్ మీ ట్యాక్స్ కూడా మీరు ప్రాపర్గా పే చేయండి. సో నేను పర్సనల్గా ఇన్కమ్ ట్యాక్స్ని ప్రాపర్గానే ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నా పర్సనల్ ట్యాక్స్ కూడా ఏం మ్యానిపులేట్ చేయకుండానే పే చేస్తున్నాను. అండ్ ఇంకా చెప్పాలి అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను జిఎస్టీ కలెక్ట్ చేయను, నా పాకెట్లో నుంచే జిఎస్టీ వేసి పే చేస్తాను. సపోజ్ ఫీజులో ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా సార్ అది ఇది అంటారు, బట్ మీకు ఎక్కడ చూడండి మీ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేయను, నేను పాకెట్లోంచి వేసి జిఎస్టీ పే ఇలాంటి. ఎందుకంటే ఫస్ట్ నుంచి అలా ఉన్నది. అంటే లిమిట్ దాటలేదు ఇది అది అంటారు, లిమిట్ ఎప్పుడో దాటిపోయిందండి. లిమిట్ ఎప్పుడో జిఎస్టీ దాటిపోయింది, జిఎస్టీ ఉంది మనకి. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానమ్మా, జెన్యున్గానే ఇంప్లిమెంట్ చేస్తాను. అక్కడక్కడ టైమ్స్ ఐ డివియేట్ అంతే, అది నేను చెప్తాను ఎక్కడెక్కడ ఎందుకు అనేది. 100% నేను ఫాలో అవ్వలే, అక్కడక్కడ ఇంకా అది నాకు తప్పదు. ఇంటి దగ్గర వాళ్ళు క్యాష్ ఇవ్వమంటారు, ఐ నీడ్ టు పే క్యాష్. వాళ్ళు ఓనర్స్తో కూడా పడలేం కదా, బట్ చేయకూడదు. బట్ ఐ సపోజ్ టు డూ. అలాంటివి నేనేం చేయలేను ఇంకా. అప్పుడు అలా అలా మరీ 100% ఉంటే సొసైటీ నుంచి వెళ్ళిపోవాలి, అంతే కదమ్మా. గాంధీ గారు చెప్పారు ఎప్పుడు నిజాలే చెప్పమని, చెప్పి చూడండి తెలిసింది, ఎప్పుడు నిజాలే చెప్పి తెలుసు. సో ఇలాంటివన్నీ డీవియేషన్స్ ఉంటాయమ్మా, దట్ ఈస్ ద థింగ్. సో నెక్స్ట్ క్లాస్లో సిలబస్ చెప్తాను ఒక్కొక్క చాప్టర్ గురించి, ఆ చాప్టర్ ఏంటి ఎంత అని. ఐ థింక్ మన టైం అయిపోయింది, వెయిటింగ్ ఫర్ మీ. సో మా నెక్స్ట్ క్లాస్లో సిలబస్ చెప్తాను ఒక్కొక్క చాప్టర్. మీరు ఒక నోట్స్ పెట్టండి, డీటీకి నోట్స్ పెట్టాలి కదమ్మా. ఇండెక్స్ పేజ్ ఉంటుంది చూడమ్మా, ఉందా ఇండెక్స్ పేజ్ లేదా? ఉంది కదా, ఆ ఇండెక్స్ పేజ్ రాయిస్తాను. యాజ్ పర్ దట్ ఇండెక్స్ పేజ్ వీ డూ క్లాసెస్, మనం క్లాసెస్ చెప్పుకుంటూ ఉంటాం. సో రేపు ఇండెక్స్ పేజ్ రాయిస్తాను. అందరూ ఒక బుక్ పెట్టండి అమ్మా, ఇండెక్స్ పేజ్ ఉండేలా చూసుకోండి, లేకపోయినా పర్లేదు నార్మల్ పేజ్లో కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఐ సజెస్ట్ రూల్డ్ బుక్ అయితే బెస్ట్, వైట్ బుక్ అంటే. రేపు అందరూ ఒక నోట్స్ తీసుకుని డే ఆఫ్టర్ టుమారో కంపల్సరీ తెచ్చుకోవాల్సిన క్యాలిక్యులేటర్, నోట్స్తో పాటు ఏది కూడా తెచ్చుకోవాలి, క్యాలిక్యులేటర్ అండ్ బేసిక్ బుక్. ఎవరికైతే ఇంకా బేసిక్ బుక్ రాలేదో గ్రూప్ 1, కంపల్సరీ బేసిక్ బుక్తోనే క్లాసుకు రండి. రేపు ఒక్కటి వదిలేస్తాను, డే ఆఫ్టర్ టుమారో బేసిక్ బుక్ ఉండాల్సిందే, లేకపోతే మీ క్లాస్ అనేది సరిగా ఉండదు. మీకు ఇచ్చారా బేసిక్?
తెచ్చుకోవాలి. ఓకేనా? వెళ్ళి వెళ్ళేటప్పుడు అమ్మ ఆన్లైన్ వాళ్ళందరికీ బేసిక్ బుక్ వచ్చిందా? ఒకసారి ఎవరికి రాలేదో వాళ్ళు నో అని టైప్ చేయండి. బేసిక్ బుక్ బేసిక్ బుక్ ఎవరెవరికి రాలేదో వాళ్ళు నో అని టైప్ చేయండి. బేసిక్ బుక్ అందరికి వచ్చిందా? వచ్చిన వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. ఎవరెవరికి వచ్చిందో దాన్ని బట్టి తెలిసిపో. శ్రీనిధి రాలేదు, ఈశ్వర్కి రాలేదు, సంతోష్కి కూడా రాలేదు, చాలా మందికి రాలేదు, సాయి రాలేదమ్మా. మీరందరూ తీసుకోలేదా? ఏం డబ్బులు కట్టక్కర్లేదమ్మా, ఫ్రీగా ఇస్తున్నాం. ఫ్రీగా ఇచ్చేది తీసుకోరా మీరు అసలు? వీఆర్ ఇన్ ఇండియా. ఫ్రీగా ఇస్తుంటే ఏం చేయాలి ఫస్ట్? ఉన్నాయి తెప్పించాను. అదే అయిపోయింది. అడ్రస్ పెట్టి సార్ బేసిక్ బుక్ సారు అడిగారు ఇవ్వమన్నారని. ఫస్ట్ మీ అందరూ అడ్రస్ వస్తే దాన్ని బట్టి ప్రింటింగ్ కొడతాం మేము. అడ్రస్లు కూడా పెట్టకపోతే ఎట్లా ప్రింటింగ్? సగం మంది రాలేదు. కరెక్ట్ కదా అమ్మా? కింద ఉన్నట్టున్నాయి చూడమ్మా. అంటే జనరల్గా ఎలా జరుగుతుందంటే ఎందుకు అయిపోద్ది అంటే స్టాక్ చెప్తా వినమ్మా. మీరున్నారు వచ్చి జాయిన్ అయిపోయారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే కింద వాళ్ళు ఎంక్వైరీ అంటే ఇచ్చేసేమన్నా. నేను చాక్లెట్లు పంచేయమంటే పంచేయమంటున్నాను. నేను ఫ్రీగా నేను ఇచ్చేది కదా. ఎవరు ముందు క్లెయిమ్ చేస్తుంటే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చిందంటే అయిపోతాయి కదా. ఎవరు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తూ ఉంటాం. కొంచెం ముందు అడిగి ఉండాల్సింది లేదా రిమైండ్ చేయాల్సింది. ఫీజు కట్టిన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వమంటాను. ఓకేనా? అలా అని కట్టిన వాళ్ళకి ఇవ్వద్దని కాదు, అలా ఇవ్వటం వల్ల మీకు వచ్చి ఉండవు. ఓకేనా? సో అంత మించి ఏం లేదు. మీరు ఒకసారి మీ అడ్రస్ అవన్నీ ఇవ్వండి అమ్మా. మిగతా వాళ్ళంతా క్లెయిమ్ చేసుకోండి అమ్మా. బేసిక్ బుక్ ఫ్రీగా ఇచ్చేది అది. సో అందరు బేసిక్ బుక్ క్లెయిమ్ చేసుకుని విత్ ఇన్ 2 days వచ్చేసారా చూడండి. అట్లీస్ట్ సాఫ్ట్ కాపీ అమ్మా, ఫిజికల్ కాపీ కాకపోయినా అట్లీస్ట్ పీడిఎఫ్ అన్నా పెట్టించుకోండి. మీరు ఉంటుంది కదా మీ దగ్గర అట్లీస్ట్. సో అట్లీస్ట్ పీడిఎఫ్ అన్నా పెట్టించుకోండి, మీకు కొంచెం వీలుగా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటమ్మా తెలీదా? ఐ థింక్ 2 classes అనుకుంటా ఇవాళ. నేనే ప్రవీణ్ సార్. ఇంకో ప్రవీణ్ సార్దా? ప్రవీణ్ కుమార్ సార్ది వారు లేరు. ఈవినింగ్ గ్రూప్ 2కు ఉంది. ఇవాళ మా ఒకసారి బర్త్డే అమ్మా, అందుకు మీ సార్ రాలేదు, టెంపుల్కి వెళ్ళారు. దట్స్ వై ఈరోజు ఆ సార్ క్లాస్. ఓకేనా? ఓకేనా? ఐ థింక్ నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటా మా వాళ్ళని.